అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నా తెలంగాణ భౌగోళిక సామాజిక చిహ్నంగా ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆనరబుల్ సీఎం గారు. సుఖశాంతుల తెలంగాణ. మిత్రులారా, కొద్ది మందికి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మా ఆలోచనలు, మా కుటుంబ గుర్తింపు, మా రాజకీయ పార్టీ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం, ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం, ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు ఎదురైనాయి. తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి లోనైనం. అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఇంకా తెలంగాణ ప్రజలకు ఉండకూడదు అన్న ఆలోచనతో టీజీని రాసుకోవడం కానీ, జై హే జై హే తెలంగాణ గీతాన్ని పాడుకోవడం కానీ, ఈనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకొని
ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.